నమస్తే. ఒకవైపు కరెంటుకు సంబంధించినటువంటి విషయంలో కమిషన్, మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కమిషన్. రెండు కమిషన్ల విషయంలో కూడా కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగానే కనబడతా ఉంది. కమిషన్లనే రద్దు చేసుకోండి, మీరు వైదొలగండి అంటూ లేఖలు కూడా రాస్తున్నటువంటి సందర్భాలను మనం అయితే చూస్తూ ఉన్నాం. ఇక రెండు కమిషన్ల వద్దకు వెళ్ళినటువంటి ప్రొఫెసర్ కోదండరాం, నాటి జేఏసీ అధ్యక్షులు మనతో పాటుగా ఉన్నారు. నేడు టీజేఎస్ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరాం సార్తో ఉన్నాం. సార్, ఏంటి అసలు రెండు కమిషన్లు రెండు రకాలుగా నడుస్తూ ఉన్నాయి, మొత్తానికి కేసీఆర్ని అయితే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఎట్లా మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్కి? పినాకీ చంద్రఘోష్ కమిటీకి మేము అసలు కాళేశ్వరం ప్రాజెక్టు దాని లోపాల గురించి ఇప్పటికే వివిధ కమిషన్లు ఏర్పడ్డాయి. ఎన్ఎస్డిఏ టెక్నికల్ కమిటీ వచ్చింది, అదేవిధంగా క్యాగ్ తన విపులమైనటువంటి నివేదికను ఇచ్చింది. తర్వాత మూడవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన విజిలెన్స్ కమిటీలు ఉన్నాయి. అన్నింటినీ పరిశీలించి మేము వారికి అసలు ఈ డ్యాము ఎందుకు ఇట్లా పరిస్థితి ఏంది అనేది మేము వివరించినాం. దాంట్లో స్థూలంగా మేము చెప్పింది ఏంటంటే డ్యాములో చాలా జాగ్రత్తలు పాటించారు. ఇప్పుడు వ్యాప్కోస్ వారే 9 ఎట్టి బాగుంటుంది, 236 టీఎంసీల నీళ్లు ఉన్నాయని అన్నారు. మళ్ళీ అదే వ్యాప్కోస్ను ఈ 9 ఎట్టి ప్రాజెక్టు కాకుండా దీనికి మన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపోర్టు కూడా వాళ్ళకే అప్పచెప్పిండ్రు. అది కరెక్ట్ కాదు. ఇది ఇట్లాంటి లోపాలు ఉన్నాయి. ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది లేదు. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా ఖర్చు చేస్తాం అనే దాని మీద అంచనా లేకుండానే, ఏ నిధులు జేబులు లేకుండానే వేల కోట్లకి ఎట్లా ప్రణాళిక వేస్తారు. ఇది దాని విషయంలో తప్పుపట్టింది. కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో కూడా అసలు ఆ కాంట్రాక్టులు, ఖర్చులు అనే వాటి మీద చాలా లోపాలు ఉన్నాయి. బిల్లులు మధ్య మధ్యలో పెంచుకుంటూ పోయినరు, ఖర్చులు సవరించిండ్రు. 80,000 కోట్లు అనుకున్నటువంటి ప్రాజెక్టు అది చివరికి 150,000 కోట్లకు పెరిగింది. ఇన్ని రకాలుగా లోపాలు ఉన్నాయనేటువంటి మాట వాళ్ళు లేవనెత్తిండ్రు. తర్వాత డ్యామ్ సేఫ్టీ వాళ్ళు స్పష్టంగా ఏమన్నారంటే ఏ ప్రమాణాలను పాటించలేదు. డిజైను ఒరిజినల్గా అనుకున్నది ఓ ఫ్లోటింగ్ అని అనుకున్నారు. అంటే అది నీళ్ళలో దాని నిర్మాణ శైలి వేరుంటుంది. అట్లాంటి శైలిని ఎంచుకొని దాని మీద ఒక నీటిని నిల్వ ఉంచేటువంటి బ్యారేజీని నిర్మించటం, ఆ బ్యారేజ్ నిర్మాణంలో కూడా పాటించవలసిన ఏ ప్రమాణాలను పాటించలేదు. ఇవన్నింటి వల్ల ఒక ప్రాజెక్టు తప్పులు జరిగినాయి. చాలా పెద్ద లోపాలు ఉన్నాయి. విధాన నిర్ణయంలో భాగస్వాములు కావలసినటువంటి ఇంజనీర్లు వాళ్ళేమో పక్కన పోయినరు, మిగతా నాయకులేమో దీని మీద నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాల అమల్లో మానిటరింగ్ అనేది లేదు. తప్పులు జరుగుతున్నప్పుడు సూచన చేయవలసిన ప్రయత్నము ఎవరూ చేయలేదు. ఇవన్నీ కూడా వాళ్ళు లేవనెత్తడం జరిగింది. వీటి మీద గవర్నమెంటు తప్పకుండా కమిటీ వారు ఖచ్చితమైన సూచనలు చేయాలి, బాధ్యులను గుర్తించి అనేది మా వాదన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.